ఈరోజు మడకశిర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏఆర్ రొప్పం గ్రామంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు తొలితరం స్వాతంత్ర సమరయోధులైనటువంటి శ్రీ వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఆ విగ్రహ ఆవిష్కరణకి నేను ఇక్కడికి నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు మరియు వడ్డెర సంఘ నాయకులు, వడ్డెర సంఘ నా కుల బంధువులందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాదిగా అక్కడికి వడ్డెర సామాజిక వర్గ బంధువులందరూ కూడా ఏకమయ్యి వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ చేయడము మరియు వడ్డెర సామాజిక వర్గానికి మన కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి ఏంటి, అలాగే రాబో రోజుల్లో ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నాం అనే దాని గురించి అక్కడ చర్చించుకోవడం జరిగింది. గత 5 ఏళ్ల పాటు మీరు గమనించినట్లయితే రాజకీయ నాయకులు, అలాగే ప్రత్యేకించి గత ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి విగ్రహాల కోసం పెట్టినటువంటి ఎఫర్ట్స్, వడ్డే ఓబన్న గారి విగ్రహం కోసం మేము ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించమని, అలాగే ఆయన విగ్రహావిష్కరణలకు ప్రభుత్వం నుంచి సహకారం అందించమని చెప్పేసి ఎన్ని రకాలుగా ఎంతమంది నాయకులను కలిసి అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎందుకో ఆ అమరవీరుణ్ణి, ఆ స్వాతంత్ర సమరయోధుల్ని విస్మరించి వాళ్ళ కుటుంబ బంధువులకు మాత్రమే పెద్దపీట వేసింది. బట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి సవితమ్మ గారి యొక్క ముగ్గురు యొక్క సహాయ సహకారాలతోటి మేము వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా జరుపుకోవడం జరిగింది. జీవోను కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. వడ్డెర సామాజిక వర్గం తరఫు నుంచి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా కేవలం మడకశిర నియోజకవర్గంలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బీసీలకు పెద్దపేట వేస్తూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళిద్దని చెప్పడంలో ఇది ఒక సందర్భంగా మేము భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసేటువంటి ఈరోజు మడకశిర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏఆర్ రొప్పం గ్రామంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు తొలితరం స్వాతంత్ర సమరయోధులైనటువంటి శ్రీ వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఆ విగ్రహ ఆవిష్కరణకి నేను ఇక్కడికి నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు మరియు వడ్డెర సంఘ నాయకులు, వడ్డెర సంఘ నా కుల బంధువులందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాదిగా అక్కడికి వడ్డెర సామాజిక వర్గ బంధువులందరూ కూడా ఏకమయ్యి వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ చేయడము మరియు వడ్డెర సామాజిక వర్గానికి మన కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి ఏంటి, అలాగే రాబో రోజుల్లో ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నాం అనే దాని గురించి అక్కడ చర్చించుకోవడం జరిగింది. గత 5 ఏళ్ల పాటు మీరు గమనించినట్లయితే రాజకీయ నాయకులు, అలాగే ప్రత్యేకించి గత ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి విగ్రహాల కోసం పెట్టినటువంటి ఎఫర్ట్స్, వడ్డే ఓబన్న గారి విగ్రహం కోసం మేము ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించమని, అలాగే ఆయన విగ్రహావిష్కరణలకు ప్రభుత్వం నుంచి సహకారం అందించమని చెప్పేసి ఎన్ని రకాలుగా ఎంతమంది నాయకులను కలిసి అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎందుకో ఆ అమరవీరుణ్ణి, ఆ స్వాతంత్ర సమరయోధుల్ని విస్మరించి వాళ్ళ కుటుంబ బంధువులకు మాత్రమే పెద్దపీట వేసింది. బట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి సవితమ్మ గారి యొక్క ముగ్గురు యొక్క సహాయ సహకారాలతోటి మేము వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా జరుపుకోవడం జరిగింది. జీవోను కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. వడ్డెర సామాజిక వర్గం తరఫు నుంచి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా కేవలం మడకశిర నియోజకవర్గంలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బీసీలకు పెద్దపేట వేస్తూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళిద్దని చెప్పడంలో ఇది ఒక సందర్భంగా మేము భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసేటువంటి